హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా చేసే బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మా పిల్లల కోసం నేను చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, సల్ల పునుగులు. ఒక వీడియోలోకి వెళ్దాం. మినపప్పు కడగటం అయిపోయిందండి. ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు కోసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు కోసుకుందామండి. కరివేపాకు కూడా సన్నగా కోసుకుందాం, తరుక్కు. ఫ్రెండ్స్, అలాగే జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర అండి. పెద్దుల్లిపాయ, పచ్చిమిరపాయ, కరివేపాకు. అలాగే ఫ్రెండ్స్, ఈ గిన్నెలోనే ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్ని కోసుకున్న గిన్నెలోనే పిండి వేసుకొని కలుపుకుందాం. పునుగులకి సల్ల పునుగులు అంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ పునుగులు చేయటానికి చాలా ఈజీ అండి. మనం కాలేజీ పిల్లలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. అంటే బ్యాచిలర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది పెద్ద కష్టం కాదు. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ లాగా వేసుకొని తినొచ్చు, సాయంత్రం 4కి స్నాక్స్ లాగా తినొచ్చు ఫ్రెండ్స్. రాత్రి అండి మినపప్పు, బియ్యం కడిగి మిక్సీ పట్టేసుకున్నానండి. నైట్ అంతా నానింది. ఇప్పుడు మనము ఈ పిండిని మనకి ఎంత కావాలో పునుగులకి వేసుకుందామండి. ఈ గిన్నెలోనే వేసుకొని చేసుకుందాం.
కలదిప్పుకుందామండి. పక్కన పెట్టేసుకుందామండి ఈ పిండిని. ఈ పిండిలోకి ఏమేమి వేసుకోవాలో మీకు చూపిస్తానండి. కొంచెం సాల్ట్, ఒక స్పూన్ అంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే బొంబాయి రవ్వ అండి కొంచెం. బొంబాయి రవ్వ ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఫ్రెండ్స్, పునుగులు ఏగుతుంటే కరకరలాడితే బాగుంటది. అలాగే బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నామండి. కొంచెం వేస్తున్నారు, అర స్పూను. అలాగే కొంచెం మైదా అండి, ఒక 2 స్పూన్లంత మైదా మొత్తం వేసుకున్నాం కదండి. బాగా కలుపుకుందాం. నేను నీళ్ళు ఏమి వేయలేదండి. ఈ పిండిని కలుపుకున్నాం కదండి, పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు కట్టెల పొయ్యి ఆన్ చేసుకుందామండి. కొత్త పొయ్యి స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు సల్ల పునుగులు చేద్దామనేసి పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద ఫ్రెండ్స్. మంట వస్తే ఫ్రెండ్స్, ఈ మట్టి పొయ్యి చేయటానికి 3 రోజులు పట్టిందండి. ఇవాళ అయితే 4వ రోజు ఎండిపోయిందండి. ఇప్పుడు నేను పునుగులు చేస్తున్నానండి. పిల్లలకి ఉదయకాల సమయంలో టిఫిన్ చేస్తున్నానండి. పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, ప్యాన్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆయిల్ పోస్తుంది. డిఫరెంట్గా వస్తుంది. పునుగులు రెడీ అయ్యిందండి. ఫస్ట్ వాయ మనం గడ్డితో తీసుకుందాం. అడుగులు పేపర్ వేస్తారండి, నూనె అంతా క్లీన్ చేసుకుంటుంది అనేసి న్యూస్ పేపర్ వేసానండి. ఫ్రెండ్స్, 3వ వాయి కూడా వేసాను. చల్ల పులుగు ఉంది, మన చేయి కడుక్కుందాం. ఫ్రెండ్స్, చల్ల పునుగులు రెడీ అయిపోయినాయండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మా పిల్లలు మేమందరం కలిసి కూడా ఈరోజు చల్ల పునుగులు టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే చట్నీ కావాల్సినవి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. పొయ్యి మీదే చేస్తారు చట్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇది పక్కన పెట్టేసుకుందాం.
గిన్నె తీసి పక్కన పెట్టు. పుట్నాల చట్నీ, టమాటా చట్నీ అండి, రెండు చేస్తున్నాను. సల్ల పునుగుల్లోకి పచ్చిమిరకాయలు వేసుకున్నాం ఫస్ట్. స్పూన్ జీలకర్ర అండి, మూత పెట్టేసుకున్నామండి. కొద్దిగా చింతపండు వేసుకున్నాం, చిక్కుడు మూత పెట్టేసి టమాటా మగ్గి పచ్చిమిరకాయలు సపరేట్గా తీసి పక్కన పెట్టేసుకున్నాం అండి. టమాటా మగ్గిద్ది కాస్త. కొంచెం వాటర్ వేసుకుంటాం, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. పచ్చిమిరకాయలు ఒక 4 వేసుకుందామండి, మంట లేకుండా. పిల్లలు తింటారు కనుక లైట్గా వేసుకోవాలండి. 4 పచ్చిమిరకాయలు వేసాను. సాల్ట్ సరిపడా వేసుకుందామండి. నీళ్ళు పోసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. గిన్నెలో వేసుకుందాం. పక్కన పెట్టుకొని పోపు వేసుకుందామండి ఇందులో. ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకుందామండి, చల్లారే ఊరుకుండి. తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. టమాటాల చట్నీ అండి ఇది. ఇదే కలర్లో మళ్ళీ మనం తాలింపు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా చట్నీలో నీళ్ళు వేసుకోకుండా ముందుగానే మరగనిచ్చుకుంటే చట్నీ పాడవుతుంది. శనగగుళ్ళ చట్నీ అండి, పుట్నాల చట్నీ తాలింపు పెట్టుకుందాం. అరగంట ఆయిల్ అండి, కొంచెం వేసుకుందాం. తాలింపుకి కరివేపాకు, కొంచెం జీలకర్ర, అలాగే తాలింపులు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. పోపు వేగిందండి, తీసి కొద్దిగా వేసానండి. కొద్దిగా టమాటాలు పచ్చళ్ళు వేద్దాం. టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, పునుగులు అయితే చాలా చక్కగా వచ్చాయండి. ఇప్పుడు చట్నీ అండి, పుట్నాల చట్నీ అండి, అలాగే టమాటా చట్నీ, ఈ రెండు రెడీ చేశానండి. చల్ల పునుగులోకి బాగుంటుందండి. ఓకే.
వచ్చినాయండి. చాలా బాగా వచ్చాయండి పునుగులు. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.